సవీంద్రారెడ్డి గారు, ఏంటి మీ కేసుని మొదటిసారి ఇన్ని కేసులు చూస్తూ వస్తున్నాం కదా సోషల్ మీడియా యాక్టివిస్టుల పైన, దాదాపు 1200 కేసులని మన హోంమంత్రి గారే చెప్పారు. కానీ మీ కేసు మాత్రం సిబిఐకి రెఫర్ చేసింది హైకోర్టు. ఏమనిపిస్తోంది మీకు సిబిఐకి ఇవ్వడం పైన? నమస్కారం సార్. నమస్తే అండి. అలాగే ప్యానల్లో ఉన్న పెద్దలకి అందరికి కూడా నమస్కారం సార్. నమస్తే. నిన్న హోంమంత్రి గారు దాదాపు అసెంబ్లీలో మాట్లాడుతూ 1200 మంది మీద మీ కేసులు పెట్టామని చెప్పేసి చాలా గర్వంగా మేడం గారు చెప్పడం జరిగింది. అందులో మీరు కూడా నా పర్సనల్ ఒపీనియన్ సార్, ఈ 1200 మంది కూడా ఖచ్చితంగా నాలాంటి అమాయకులు ఇస్తారు. వాళ్ళందరూ కూడాను వాళ్ళందరూ కూడా బిలో మధ్యతరగతి కుటుంబస్తులు అయింది సార్. వాళ్ళందరూ కూడా ఒక 20,000 30,000 రూపాయలు సగటు జీతాలతోనో ఆ డబ్బులతోనో బతుకుతున్న వ్యక్తులు ఉంటారు వాళ్ళందరూ కూడాను. వీళ్ళందరూ ఉసురు కూడా ఖచ్చితంగా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా తగ్గుతుంది సార్. 2 రోజుల పాటు నేను పడ్డ ఆ మానసిక వేదన, ఆ బాధ ఏందనేది ఆ అనిపించిన వ్యక్తులకే తెలుస్తుంది. ఎలాంటి తప్పు చేయకపోయినా కానీ మాలాంటి వ్యక్తుల మీద, మాలాంటి సామాన్యుల మీద ఈ పోలీసులు ఎలాంటి జాలి దయ అనేవి ఏమీ లేకోకుండా వాళ్ళు ఉన్నటువంటి పైన ఉన్నటువంటి పెద్దలు ఏది చెప్తున్నారో దాన్ని ఫాలో అయిపోతూ వాళ్ళు అనుకుంటే గంజాయి కేసులు తీసుకొచ్చి గంజాయి మామూలుగా మా కారుల్లో మా కళ్ళ ముందు పెట్టగలుగుతున్నారు. వాళ్ళు అనుకుంటే 300-400 జేబుల్లో పెట్టేసేసి అక్రమంగా వసూలు చేస్తారని చెప్పేసి కేసులు పెట్టగలుగుతున్నారు. వారు ఏదనుకుంటే అది ఉచ్చినీచాలు మర్చిపోయి సామాన్యుల్ని ఎన్ని రకాలుగా ఇబ్బందులు గురి చేయాలో అన్ని రకాలుగా గురి చేస్తున్నారు సార్. ఇది పోలీస్ డిపార్ట్మెంట్ కి అసలు ఇది మంచి పద్ధతే కాదు. ఈ విషయంలో సామాన్యుల్ని ఇంతలాగా బాధ పెట్టడం అనేది నాకు తెలిసి నాకు దాదాపు ఒక 40 ఏళ్ళు సార్. నేను ఫస్ట్ టైం ఇంత దుర్మార్గమైనటువంటి ఈ వ్యవస్థను చూస్తా ఉన్నాను సార్. వాస్తవాలు సిబిఐ ఎంక్వైరీతో వాస్తవాలు వస్తాయి. చాలా కేసులకు సంబంధించి కూడా రేపు ఏదైనా జడ్జిమెంట్ వస్తే అది ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అవుతుందని అనుకుంటున్నారా? 100% అనుకుంటున్నాం సార్. ఎందుకంటే హైకోర్టు న్యాయమూర్తి గారి మీద, హైకోర్టు మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. ఆయన ఆ హైకోర్టు ఈ విషయంలో నా తప్పు ఏమీ లేదని వారు నమ్మారు కాబట్టి ఈ కేసుని సిబిఐకి అప్పచెప్పిందని చెప్పేసి నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. నాలాగా ఎంతమంది అయితే రకరకాల కేసుల్లో సఫర్ అవుతున్నారో, రకరకాల కేసుల్లో జైల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ కేసు ద్వారా విముక్తి కలుగుతుందని చెప్పేసి అయితే నేను ఖచ్చితంగా కోరుకుంటున్నాను సార్. చిన్న వ్యక్తులు సార్, ఏదో చిన్నగా పార్టీ ఒక ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుల్ని ఒక వ్యంగ్యంగానో వెటకారంగానో లేదా మాకు తెలిసిన పద్ధతిలో మేము ఏదైనా ఒక చిన్న పోస్ట్ పెడితే దాన్ని కూడా జీర్ణించుకునేటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ప్రభుత్వ పెద్దలు ఉండడం అనేది ఇది ప్రజాస్వామ్యానికి అంత శ్రేయస్కరం అయితే కాదు సార్. చిన్న పోస్టులు కూడా ఇప్పుడు వాళ్ళు ఏదైనా వీయమైన ఖైమైన సమూజ్యులతో పెట్టుకోవాలి కానీ మాలాంటి పిచ్చుకుల మీద బ్రహ్మాస్త్రాలు సంధించడం అనేది ఈ ప్రభుత్వ పెద్దలు కానీ వారి కింద ఉన్నటువంటి పోలీసు వ్యవస్థలు కూడా ఇది కరెక్టమైన పద్ధతి కాదనేసి నా ఒపీనియన్ సార్. రైట్ సార్. ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్లో అక్యూజ్డ్ కూడా సంతకం పెట్టాలి సార్? పెట్టాలి. మరి రిమాండ్ రిపోర్ట్ ఇచ్చామని ఓ సంతకం పెట్టించుకుంటారు. పంచనామా రాసినప్పుడు పంచనామా కాపీ ముట్టిందనే కానీ పంచనామాలో ఉండేటువంటి కరెక్ట్ అని కాదు. పంచనామా ఆయన గంజాయి దగ్గర పట్టుబడిందనేటటువంటిది రిమాండ్ రిపోర్ట్ లో ఉంటే ఆయన సంతకం ఉంటే ఎట్లా సార్? అది ఉంటుంది కానీ నేను చెప్పాను కదా అసలు వస్తున్నా సవేంద్ర, ఒక్క నిమిషం నేను మాట్లాడతాను ఆ విషయం. ఉంటుంది. అయితే ఇది మొత్తం ఇల్లీగల్ అరెస్ట్ అని ప్రైమా ఫేసీగా మన హైకోర్టు, గౌరవ హైకోర్టు వారే చెప్తా 11 ఏ పెర్యూజల్ ఆఫ్ ద మెటీరియల్ పేపర్స్ బిఫోర్ us makes out a strong prima facie case that the detainee has been dragged into NDPS case to cover up the illegal actions of the police authorities in detaining the detainee without either a warrant of arrest or by way of proper arrest as required under various judgments of the Honorable Supreme Court. ముఖ్యంగా డికే బస్ కేసు ఇది. దీంట్లో ఏమవుద్దంటే ఉంటుంది సంతకం ఉంటుంది కానీ ఆల్రెడీ ప్రైమా ఫేసి వాళ్ళ దగ్గర ఉన్న మెటీరియల్ ఏదైతే సీల్డ్ కవర్లు ఉన్నాయో తెలిసిపోయింది. అవే ప్రూవ్ చేస్తున్నాయి లేవని నేను చెప్పాను. జరిగిందని పత్తిపాడు పోలీసులది కానీ లేకపోతే మీడియేటర్స్ కానీ ఎవరిది కూడా ఆ లొకేషన్లో ఉండరు. పాతూరు తాడేపల్లిలో ఉండరు వాళ్ళు, డెఫినెట్గా ఉండరు. నీకు సీసీ కెమెరాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, చాలా సైంటిఫిక్గా ప్రూవ్ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే వీళ్ళందరూ కూడా ఇప్పుడు సిబిఐ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత వాళ్ళ మీద క్రిమినల్ కేసు కూడా ఆర్డర్ ఇస్తుంది సిబిఐ చేస్తుంది. అది కూడా నాకు తెలిసినంత వరకు ఎఫ్ఐఆర్ కడతారు. ఈవెన్ తాడేపల్లి పోలీసుల మీద కూడా ఒక కేసు అవుద్ది. ఎందుకంటే నా భర్తను ఎవరో మీ పేరు
తీసుకెళ్లారంటే తీసుకెళ్లారంటే నమోదు ఇమీడియట్ చేయలేదు. కిడ్నాప్ అది. సో ఇక్కడ 2 కానీ పోలీస్ కేసు నమోదు చేశారా? కేసు నమోదు చేయలేదు, అదే ఎఫ్ఐఆర్ అసలు ఏమి చేయలేదు. ఒక కంప్లైంట్ పెట్టుకున్నారు, తర్వాత రేపు కోర్టులో వాడు అడిగినప్పుడు ఎఫ్ఐఆర్ ఇవ్వలేరు కదా, ఆ టైంకి ఒక రోజు అయిపోయింది. నాకేదన్నా అన్యాయం జరిగింది ఒక కేసు పైన, నేను ఇక్కడ కాకుండా ఆ పరిధిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కాకుండా వేరే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసినా 0 ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి కదా. 0 ఎఫ్ఐఆర్ నమోదు చేయాలా. ఇప్పుడు ఒక ప్రొవిజన్ ఉంది, 3 years నుంచి 5 years 7 years మధ్యన ఉన్న ఏదైనా కేసు వస్తే, అంటే మామూలు కేసులు, ఈ సోషల్ మీడియా కేసులు ఇటువంటి వస్తే నువ్వు 14 days తీసుకోవచ్చు ఓకే, ప్రిలిమినరీ ఎంక్వైరీ చేస్తే. కానీ ఇది కాదు, లైఫ్ తో సంబంధం. కరెక్ట్. అతన్ని ఉంచుతారా, చంపుతారా, తెలియదు. ఇమ్మీడియట్ గా నువ్వు పరిగెత్తాల్సింది వెంటనే పరిగెత్తాలి. నువ్వు ఎఫ్ఐఆర్ ఇంకోటి గట్టమని చెప్పి ఆ ఎస్హెచ్ఓ పరిగెత్తాల్సింది, అతన్ని వెతుకుతా. ఎందుకంటే తాడేపల్లి పోలీసులే తీసిపోయినారు, మీ పేరు చెప్పి తీసిపోయినారు అని ఆమె చెప్తా ఉంది. అవును కదా, కరెక్ట్. కాబట్టి తాడేపల్లి పోలీసులకు కూడా ఇబ్బంది, ఆ క్రిమినల్ కేసు కట్టి ఇన్యాక్షన్కి మాత్రం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు నోయింగ్లీ డిజోబియింగ్ ద డైరెక్షన్స్ లైడ్ అండ్ బై ద లా. బిఎన్ఎస్ఎస్లో క్లియర్గా ఉంది నువ్వు చేయాలని, అది చేయాలి. ఎందుకంటే 173లో ఉంది కేసు కట్టమని, ఇమీడియట్ కట్టమని. రెండోది వచ్చేసి వీళ్ళందరూ కూడా రేపు క్రిమినల్ కేసు అయిన తర్వాత రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్లో పోతారు. ఈ పోలీసులు ఎవరైతే పంచనామాలు రాసుకున్నారో వాళ్ళు, ప్లస్ ఎవరైతే ఫిజికల్గా వచ్చి తీసిపోయారో వాళ్ళు కూడా, సీసీ ఫుటేజ్ లేదో తీస్తారు, వాళ్ళని కూడా వదలరు వాళ్ళు. తర్వాత 248, 331 అని ఫాస్టింగ్ ఫాల్స్ కేసు. 231 అంటే లైఫ్, ఇది 10 years కన్నా అబోవ్ పనిష్మెంట్ ఉన్న కేసులు అంటే ఈ గంజాయి కేసు. అది అయితే సేమ్ పనిష్మెంట్ వాళ్ళకు కూడా ఉంటుంది, పెద్ద వాళ్ళకు కూడా. 211 తర్వాత నీకు ఇది 20 NDPS యాక్ట్ వస్తుంది. ఓకే, వీళ్ళందరూ కూడా ఎవరు సఫర్ అవుతుందంటే వీళ్ళకు సవీంద్రారెడ్డికి ఏమీ ఖర్చ లేదండి. ఖర్చ ఉన్న వాళ్ళు వేరే, వాళ్ళ డైరెక్షన్ వీళ్ళు చేస్తారు. వీళ్ళంతా నా సోదరులే, చిన్నోళ్ళంతా, నాకు వాళ్ళ మీదనే పిటి. డైరెక్షన్ ఇచ్చిన వాళ్ళు కూడా ఇందులోకి వస్తారా? ఎక్కడ వస్తారు, ఏ విధంగా ప్రూవ్ చేస్తావు? వీళ్ళే కదా, వాళ్ళని మనం చేయలేము. నేను మా సోదరులకు ఏం చెప్తానంటే, ఎస్ఐ నుంచి అడిషనల్ ఎస్పీ వరకు కూడా, లేకపోతే ఎవరైనా మా ర్యాంక్ అందరికి కూడా, మీరు చేయాలంటే ఇబ్బంది. ఇప్పుడు సోషల్ మీడియాలో అశ్లీలము బూతులు పెట్టేదాన్ని నేను అస్సలు క్షమించాను. కరెక్ట్. ప్రతి ఒక్కరి ఏ పార్టీ అయినా, ఇప్పుడు వీళ్ళందరూ ఒకటే మీద పెడుతున్నారు, అవతల పార్టీ మీద పెట్టారు. సోషల్ మీడియా నేను చూస్తుంటే కామెంట్స్ సెక్షన్ లో చూడాలంటే జుగుప్సాకరమైనటువంటిది. అంటే 34 ఏళ్ల పోలీస్ సర్వీస్ లో కూడా నేను ఎప్పుడు అటువంటి పదాలు యూజ్ చేయలే. ఇంకాసేపట్లో ఇదే డిబేట్ మన యూట్యూబ్ లో పెడతారు, సాక్షి అఫీషియల్ యూట్యూబ్ లో. దాని కింద కామెంట్స్ చూస్తే జుగుప్సాకరంగా ఉంటుంది, మళ్ళీ ఎవరు వచ్చి ఇక్కడ కూర్చోలేరు. నేను మళ్ళీ రానిటికి. కాబట్టి అన్ని పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టాలా చేయాలి. అయితే దానికి 7 years లోపలనే పనిష్మెంట్ ఉంది. కాబట్టి ఇప్పుడు బిఎన్ఎస్ఎస్, ఇంతకుముందు సిఆర్పిస్ లో 41A ఉండే, నువ్వు 1,00,000 మంది మీద కేసులు పెట్టి సింపుల్ గా నోటీస్ సర్వీస్ అయ్యి నీ కోర్టుకు తిరుగుతూ ఉంటాడు. కరెక్ట్. నువ్వేం పెద్దగా వీళ్ళని తీసుకుపోయి హరాజ్ చేసి చేయాల్సిన పనిలే. నువ్వేదో మర్డర్ కేసులు లేకపోతే టెర్రరిస్టుల మాదిరి ట్రీట్ చేయాల్సిన పనిలే. ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ లోన 35లో సబ్సెక్షన్ 3 ఆ నోటీస్ ఇచ్చేసి నువ్వు హ్యాపీగా చేసుకోవచ్చు, నీకేమి ఇబ్బంది ఉండదు, ప్రతిబంధకం ఉండదు. ఒక నోటీస్ ఇచ్చి చేస్తావు, నువ్వు కావాల్సినంత మెటీరియల్ చేసి నువ్వు ఛార్జ్ షీట్ వేస్తావు. ఎందుకు మీరు మీ అంతగా మీరు ఇబ్బంది పడుతున్నారు? మీరు మళ్ళీ ఎవరు రచించారు? మీ ఎస్పీ రచించాడు, మీ డిఐజీ రచించాడు, మీ ఐజీ రచించాడు, డీజీ ఉన్నాడు. ఈ ట్రయల్ వచ్చేంత లోపల వాళ్ళు ఎవరు ఉండరు కూడా. మీరు మాత్రము కోర్టు చుట్టూ తిరుగుతూ ఉంటారు, పనిష్మెంట్ గురవుతారు. ఎందుకంటే వీటి మీద చాలా కేసులు అవుతున్నాయి. మీరు అన్నారు క్రాంతి కుమార్, ప్రేమ్ కుమార్. నేను ఆఫీసర్, పర్టికులర్ ఆఫీసర్ నా దగ్గర పనిచేశారు. ఏంద్రా ఎఫ్ఐఆర్ లో స్కిట్ గురించి రాస్తే నువ్వు డబ్బులు వసూలు చేసినాడనే సెక్షన్ వేసినావు. నువ్వు చిత్తూరులో పనిచేసి వచ్చావు కదా, తెలివైనోడు, నాకు తెలుసు, యూఆర్ నాలెడ్జబుల్ పర్సన్, ఎందుకు వేసావంటే నాకేం తెలియదు సార్, అంతే, నాకేం తెలియదు, తయారై వచ్చింది, సంతకాలు పెట్టమన్నారు. రైట్. సవీంద్ర, కన్క్లూడ్ చేయ ఒక 30 seconds లో. ఏదో పాయింట్ చెప్తున్నావు గంజాయి గురించి. సార్ గంజాయి గురించి సార్ సంతకాలు ఎలా పెడతారని మీరు అడిగారు. నన్ను అరెస్ట్ చేసినటువంటి శివకుమార్ చౌదరి గారు కావచ్చు, లేకపోతే శ్రీనివాస్ చౌదరి గారు కావచ్చు, లేకపోతే నరకుమార్ చౌదరి గారు కావచ్చు, వీళ్ళు ముగ్గురు నాకు ఇచ్చినటువంటి క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే, సంతకం నువ్వు పెడితే బాగుంటది, పెట్టకపోతే ఎలా పెట్టించాలో మాకు తెలుసు అని అన్నారు. సో నేను సంతకం పెట్టానంటే అది నేనేదో నా దగ్గర ఉందని పెట్టడం కాదు. వాడు చక్కగా కూర్చోబెట్టి నన్ను భయపెట్టి, నన్ను భయభ్రాంతికి గురి చేసి, నెక్స్ట్ నీ ట్రీట్మెంట్ ఎలా ఉండబోతుంది అనేది 2-3 ఖైదీలను చూపించి ద్వారా నా చేత సంతకం పెట్టించారు సార్. ఇంకోటి ఫైనల్ నేను చెప్పేది ఏంటంటే సార్,
వైసీపీ సోషల్ మీడియా అనేది చాలా పటిష్టమైంది సార్. ఇలాంటి చిన్న చిన్న విషయాల వల్ల సోషల్ మీడియా బలహీన పడిపోయి ప్రభుత్వాన్ని విమర్శించడమో లేకపోతే ప్రభుత్వం చేసే తప్పుల్ని విమర్శించకుండా ఉంటుంది అనేది నేను అనుకోవడం లేదు సార్. మేము ఎన్ని ఇబ్బందులు పడినా సరే ఈ పార్టీ కోసం, ఈ ప్రభుత్వం కోసం వీళ్ళు చేసే ఇబ్బందులకి భయపడతాం, చిన్న కుటుంబాలుగా వచ్చి బాధపడతాం, కొడితే కొట్టించుకుంటాం, దాని తగ్గ ఏ పడ్డా సరే అంతిమంగా ఈ పార్టీ కోసం పనిచేయడమో లేకపోతే ఈ జగన్ గారి కోసం పనిచేయడం అనేది మాత్రం ఈ సోషల్ మీడియా, వైసీపీ సోషల్ మీడియా ఏదైతే ఉందో అది ఎప్పటికీ ఆపదు సార్.